స్వేచ్ఛ న్యూస్. భూపాల్పల్లి మున్సిపాలిటీ 3వ వార్డులో వీరభద్రయ్య కుల సంఘం ఆధ్వర్యంలో వార్డు మాజీ కౌన్సిలర్ పిల్లలమర్రి శారద్ నారాయణను ఘనంగా సన్మానించారు. 3వ వార్డు కౌన్సిలర్గా ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డులోని బాంబులగడ్డ, సిఆర్ నగర్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం భూపాల్పల్లి మున్సిపాలిటీలోని 3వ వార్డు ప్రజలు పిల్లలమర్రి శారద నారాయణను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ శారద నారాయణ మాట్లాడుతూ 2 సార్లు నా గెలుపుకు కారణం వీరభద్రయ్య కులస్తులేనని, వారందరూ నా కుటుంబ సభ్యులేనని, వారి కుటుంబం అభివృద్ధికి నా శక్తికి మించి సహకరించానని, రాబోయే రోజుల్లో వారందరికీ అన్ని విధాల అండగా ఉంటానని వారన్నారు. వీర భద్రయ్య కుల ముఖ్యులు మాట్లాడుతూ 3వ వార్డులో పిల్లలమర్రి శారద నారాయణ కౌన్సిలర్గా గెలిచిన 10 సంవత్సరాలు మా కుటుంబాలన్నిటికీ ఎంతో సహకరించాలని, కుల సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 5 లక్షల వరకు సాయం అందించారని, రాబోయే రోజుల్లో ఇంకా కూడా మా కుటుంబాలకు అండగా ఉండాలని వీరభద్రయ్య కులస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో వీరభద్రయ్య కుల సంఘం జయశంకర్ జిల్లా అధ్యక్షులు మల్లిహల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బాణాల రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు బాణాల రాములు, కర్నె రాజమౌళి, బాణాల తిరుపతి, పోచయ్య, కర్నె సమ్మయ్య, మల్యాల పెద్ద తిరుపతి, యూత్ బాణాల సాయి మరియు కులస్తులు పాల్గొన్నారు. వీడియో ఈరోజు మా మున్సిపాలిటీ కౌన్సిలర్గా పదవీ విరమణ అనంతరం నగర్ కాలనీలో వీరభద్రయ్య కుల సంఘం ఆధ్వర్యంలో మాకు సన్మానం చేయడం జరిగింది. ఇది మేము చాలా గొప్పగా చాలా గొప్పగా భావించడం జరిగింది. నేను గతంలో 2014 నుంచి కూడా కౌన్సిలర్గా ఉన్నా. 2020 నుండి మా మిసెస్ కౌన్సిలర్గా ఉంది. మా 2 సార్ల గెలుపులో కానీ అసలు నా రాజకీయ ప్రవేశానికి కానీ పూర్తిగా వీరభద్రయ్య కుల సంఘం బలంతోటే జరిగింది. 10 సంవత్సరాలు పూర్తిగా నా వెన్నంటి ఉన్నటువంటి వీరభద్రయ్య కుల సంఘానికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియవచ్చు. ఓ రకంగా మాకు సంబంధించినటువంటి మిగతా భూపాల్పల్లి మున్సిపాలిటీ వార్డులో వీరభద్రయ్య కుల సంఘం అన్న నారాయణ అన్న అంతా ఒక్కలాగానే భావిస్తూ పోతారు. వీళ్ళంతా ఉమ్మడిగా ఒకే చోట నివసించడం, సుమారు 150 కుటుంబాలు ఉండడం, 200-300 మంది జనాలు ఉండడం, ఎక్కడికి పోయినా ఇదంతా ఒక పెద్ద సంఘం లాగా ఉంటుంది అని చెప్పని వాళ్ళు కూడా భావించడం. ఇదంతా నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి వాతావరణం 10 సంవత్సరాలు కలిగింది. దానికి తగ్గట్టుగానే ఈరోజు దరిదాపుగా చాలా మంది నాకు ఈ సన్మానం జరపడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. వీరికి 10 సంవత్సరాల కాలంలో నా పదవి కాలంలో సాధ్యమైన కాడికి చేయడం జరిగింది. ఈ కమ్యూనిటాలు కూడా గౌరవ స్పీకర్ గారు సుమారు 35 నుండి 40 లక్షల రూపాయలు కేటాయించి ఇంత పెద్ద కమ్యూనిటాలు నిర్మించడం జరిగింది. దీనికి ఇంకా కొంచెం కూడా చిన్న పనులు చేయించాల్సినటువంటి అవసరం ఉన్నది. సుమారు ఒక 10 లక్షల రూపాయల వరకు దీనికి కొంచెం కేటాయిస్తే అన్ని చిన్న కుటుంబాలు కాబట్టి పెళ్లిళ్ళు, చిన్న ఫంక్షన్లు కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. గౌరవ పెద్దలు ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులుగా శ్రీ గండ్ర సత్యనారాయణరావు గారిని కలిసి వీరి కోసం ఆ డబ్బులు కేటాయించాలి, కమ్యూనిటీలకు కేటాయించాలని చెప్పని తీసుకొని పోదామని చెప్పని కూడా మేము అనుకోవడం జరిగింది. అలాగే వీరికి కూడా వీళ్ళ కులానికి సంబంధించినటువంటి కుల సంఘ భవనం కర్నమర్స్ కాలనీలో అసంపూర్ణంగా ఉన్నది. దానికి కూడా ఒక 5 లక్షల రూపాయలు కేటాయిస్తే కొంతమేరకు ఆ భవనం కూడా వీళ్ళకు ఏదైనా వీళ్ళ పర్సనల్ కుల మీటింగ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇంత పెద్ద సన్మానం జరిపిన వీరందరికీ పేరు చెప్తే కొన్ని తక్కువ అవకాశం ఉంటాయి. కాబట్టి ఉన్నోళ్ళందరూ అనేది భావించవచ్చు. వీరభద్రయ్య కుల సంఘానికి నా ధన్యవాదాలు. ఈరోజు అన్నగారు
10 సంవత్సరాల కాలం మున్సిపాలిటీలో కౌన్సిలర్గా 5 సంవత్సరాలు, కౌన్సిలర్గా అక్క 5 సంవత్సరాలు చేసినటువంటి తరుణంలో మాకు మన కాలనీకి ఒక 14లో గెలిపించినందుకు మన వీరభద్రయ్య కుల సంఘమే కాకుండా మన ఊళ్ళే మన వార్డు 3వ వార్డు అంటే ఒక వింతగా చూసేటువంటి వాళ్ళని ఒక వీరభద్రయ్య అనే కాకుండా ఊరంతా మన వాడు మన పని అనే విధంగా తీర్చిదిద్దడంలో ముందంజలో ఉన్నటువంటి మన అన్నగారికి నారాయణ గారికి చాలా రుణపడి ఉంటామని చెప్పని మేము కోరుకుంటున్నాము. మరి అడగంగానే 5 నిమిషాలు కాకముందే మనం ఏది అడుగుతా అది నిమిషాల మీద పనిని సహకరించడము, మనకు అడగంగానే మనం కొంచెం అడిగి పూకుంటే ఒక ఎమ్మెల్యేనే కానీ అడిగితే అన్నగారు ముందుండి దాన్ని పూర్తి చేసే అటువంటి కారణంలో మనకు ఫార్మర్స్ కాలనీ ఉన్న బిల్డింగ్ ఒక 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఇమ్మీడియట్లా మనకు స్లాబ్ వేయడం జరిగింది. మరి ఇక్కడ ఒక పెళ్లి చేసుకుందామంటే ఒక పేద కుటుంబానికి చాలా ఇబ్బందిగా ఉండేటువంటి కథ. ఎక్కడికైనా ఇంటి ముందట చేసుకుందామంటే జాగా లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్థానంలో ఈ 3 గుంటల ప్లేస్ని మన కాలనీలో కేటాయించినంత ఎంబడే దీనికి ఒకటి కమిటీలుగా ఏర్పాటు చేసి ఒక 40 లక్షల రూపాయలతో నిర్మాణం చేయడం జరిగింది. మనకు చాలా మంచిగా జరిగింది. మరి రెండు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా మనకు 2 సార్లు అన్న గెలిచినందుకనే మనకు 2 పనులు పూర్తి అయినాయి. మరి ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు సరే సత్యన్న గారికి మేము నమస్కరించి మేము చెప్పడం ఏమవుతుందంటే కోరుకున్నామంటే మాకు ఒకటి కమిటీ హాల్ పూర్తి కావాలి. ఇక్కడ ఒకటి ఇంత కూడా ఈ ఫంక్షన్ హాల్ అనేది మరి పైన ఈ చుట్టూ గోడ ఇది కొంచెం క్లియర్ చేసినట్టంటే ఇంకా పేద కుటుంబాలు జర ముందుకు పోయి ఫంక్షన్ హాల్లో పోయి కిరాయిలు తీసుకోకుండా ఇండ్ల ముందర జాగలేదు కనుక అది పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనని పదే పదే కోరుకుంటున్నాము. దీనికి ముందుండి అన్నగారు జర చెప్పి సీఆర్లో ఉన్నటువంటి పిల్లల మరి నారాయణ శారద గారు మనకు గత 5 సంవత్సరాల నుండి మన కార్యక్రమం అభివృద్ధి చేసుకుంటూ అలాగే మన వీరభద్ర కుల సంఘం ఎమ్మెల్యే స్వామి మన మాధవి వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా మేము అడిగినాము. సార్ మా వీరభద్ర కుల సంఘానికి మా భవనం లేదు సార్, మాకు ఓన్లీ ఖాళీ స్థలం ఉన్నది, మాకు కావాలి సార్ అంటే ఇమీడియట్ గా మనం ఆలోచించి మన 5 లక్షల రూపాయలు మన భవన స్లాబ్ వరకు మాకు మన పిల్లర్మన్నారాయణకు మన కౌన్సిలర్ గారు కాబట్టి ఇప్పించడం జరిగింది 5 లక్షలు. ఆ తర్వాత ఎలక్షన్ల కూడా వచ్చింది. మళ్ళీ తదనంతరం మాకు సత్యం ఎమ్మెల్యే గారు మనకు దీని మా కుల సంఘం భవనం గురించి కొంచెం గుర్తించి మాకు భవనం పూర్తి బాధ్యతగా మా అన్న నారాయణగా వహించగలరని కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటూ మా వీరభద్ర సంఘం తరఫున కోరుకుంటున్నాం.